జనరల్గా మనం కుర్మా అంటే గుర్తుకొచ్చేది ఆలు కదా. ఒకసారి నేను చెప్పినట్లు ఆలుకి బదులుగా నేను చెప్పే వెజిటేబుల్ని వేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో. అప్పుడు మీరు ఆలుతో అస్సలు ట్రై చేయరు. ఈ కుర్మా చపాతీల్లోకి కానీ, పూరీకి, రొట్టె, అన్ని కలర్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మరెందుకండి ఆలస్యం, ఒకసారి ఆలుకి బదులుగా నేను చెప్పిన విధంగా ఈ వెజిటేబుల్ని వేసి కుర్మా చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా మీరే కమెంట్ చేసి చెప్తారు, అంత టేస్టీగా కుదురుతుంది. కుర్మా గ్రేవీ కోసము ముందుగా కొంచెం మందంగా ఉండే కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఒక 1/2 ఇంచి చెక్క ముక్క, 2 యాలకులు, ఒక 5 లవంగాలను తీసుకొని వాటిని కొంచెం వేయించుకున్నాను. ముందుగానే టమాటో ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదంతా కూడా మనము గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ గసాలు, 2 పచ్చిమిర్చి, ఒక పావు చెక్క పచ్చి కొబ్బరి, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 ఇంచి అల్లం పీసులను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదే టైంలోనే మనము కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకున్నామంటే ఇక సపరేట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్లు వేసుకొని టొమాటో పైన చెక్కు ఊడే వరకు ఇవన్నీ కూడా మూతను ఉంచి బాగా మగ్గించుకోవాలి. 10 నుండి 15 నిమిషాలు ఇవి మగ్గించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇక ఇవి ఉడికిన తర్వాత అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గసాలు లేకపోయినట్లయితే జీడిపప్పును కానీ, బాదం పప్పును కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక ఈ గ్రేవీ వచ్చేసి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనము ఆల్ పర్పస్ గ్రేవీగా కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి ఈ గ్రేవీ చేసి పెట్టుకుంటే మనకు కావలసిన వెజిటేబుల్ వేసి అప్పటికప్పుడు మనము కుర్మా అయితే తయారు చేసి పెట్టుకోవచ్చు. ఈ గ్రేవీ రెడీగా ఉందంటే ఇక గ్రేవీ కర్రీస్ అయితే నిమిషాలలో మనం చేసి పిల్లలకైతే లంచ్ బాక్సుల్లో కానీ డైరెక్ట్గా కానీ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఆలుకి బదులుగా వాడే వెజిటేబుల్ వచ్చేసి ఈ బుడంకాయ అండి. బుడంకాయను పైన చెక్క అంతా కూడా తీసేసి లోపల విత్తనాలను కూడా తీసేసుకున్న తర్వాత చేదు సరి చూసుకొని పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇక సేమ్ ప్యాన్ని స్టవ్ పైన ఉంచి తరిగి పెట్టుకున్న బుడంకాయ ముక్కల్ని వేసి ఒక గ్లాసు నీళ్లను వేసుకున్న తర్వాత ఈ ముక్కలకు పట్టే విధంగా కొద్దిగా ఉప్పును, పసుపును వేసి బాగా కలుపుకున్న తర్వాత మూతను ఉంచి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ అంతసేపు ఉడికించుకోవడానికి టైం లేనప్పుడు కుక్కర్ లిడ్డును ఉంచుకొని 1-2 విజిల్స్ రానిచ్చుకున్నా కూడా మనకు ఈ బుడంకాయ ముక్కలు అనేవి చాలా బాగా ఉడికిపోతాయి. ఇలా సపరేట్గా ఉడికించుకుంటే మాత్రం మధ్య మధ్యలో ఒకసారి మూతను తీసి నీళ్లున్నాయా లేదా చెక్ చేసుకొని ముక్క మెత్తబడిందా లేదా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఒక్కసారి ఈ వెజిటేబుల్తో కుర్మా చేసుకున్నారంటే ఇక ఎప్పుడూ కూడా ఆలుకు బదులుగా ఇదే వాడుతూ ఉంటారు. ఇక వెజిటేబుల్స్ అన్నీ ఉడికేలోపు నేనైతే ఇక్కడ గ్రేవీని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో. ఇక ఉడికిన తర్వాత మళ్ళీ దీన్ని స్టవ్ పైన ఉంచుకొని ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ ఉంది కదండి, అదంతా కూడా అందులోకి వేసేసి ఒక్కసారి దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. మీరు తినగలిగిన కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఒకసారి అంతా చెక్ చేసుకున్న తర్వాత ఈ టైంలో సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూను చక్కెర వేసుకున్నామంటే ఇక టేస్ట్లు అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. మూతను ఉంచి ఒక్క 5 నిమిషాలు కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. ఇంతే టేస్టీ గ్రేవీ కర్రీ అయితే ఆలు వేయకోకుండా మనం బుడంకాయ వేసి అయితే చేసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి. చివర్లో కొంచెం కొత్తిమీరని చల్లుకున్నామంటే ఈ గ్రేవీ కర్రీ రొట్టెల్లోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.